మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆ రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులు గడపడానికి ఆయన మనకు సమయాన్ని దయచేశాడు. అందును బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడు గొప్పవాడ, జీవం గల దేవ, జీవాధిపతి, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపడి దీవించి ఆశించి, వాక్యం చూస్తున్న విడిచిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి, జ్ఞానముతో ఆత్మతో కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన సమూయేలు రెండవ గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు సమూయేలు రెండవ గ్రంథం సమూయేలు గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. నిన్నటి దినాన్ని చదివినప్పుడు మొదటి అధ్యాయంలో సౌలు చనిపోయాడు అన్న సంగతి తెలిసినప్పుడు అమాలేకుడు వచ్చి నేనే అతను చంపేశాను అని చెప్పినప్పుడు ఆ విషయమై దావీదు యొక్క ప్రతిస్పందన, దేవుడు అభిషేకించిన వాడిని నువ్వు ఎలా ముట్టావు, ఎలా చంపావు అని చెప్పేసి అతను చంపిన విధానం, అలాగే సౌలును బట్టి అయ్యో బలాఢ్యులు కూలిపోయారే, అంటే దేవుడు అభిషేకించిన వారు, దేవుని ప్రజలైన వారు, దేవుని పిల్లలు వారు పడిపోయారని చెప్పేసి ఒక ధనుర్గీతం ఒకటి పాడి ప్రజలందరినీ కూడా ఆ విషయమై ఎలా స్పందించాలో ఆ మాటలన్నీ కూడా అక్కడ వ్రాయించాడు. రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. చూడండి, అక్కడ సౌలు తరుముతున్నాడు అని చెప్పేసి ఇశ్రాయేలు యూదా దేశంలో ఉండి పారిపోయాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా యూదా దేశాన్ని వెళ్ళొచ్చా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. యూదా దేశాన్ని వెళ్ళొచ్చా అని చెప్పి దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు కదా, నువ్వు వెళ్ళవచ్చని సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. చూడు, స్పష్టంగా నేను ఏ స్థలానికి వెళ్ళాలయ్యా అని చెప్పి మరలా దేవుణ్ణి అడిగితే హెబ్రోనుకి వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి యెజ్రెయేలు అహీనయము, కర్మేలుగు నాబాలు భార్య అయిన అబీగయులు అను తన ఇద్దరు భార్యను వెంట పెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. యూదావారందరూ కూడా వచ్చి యూదావారి మీద దావీదుని రాజుగా పట్టాభిషేకం చేసిరి. సిగ్లకులో ఉన్నాడు, సిగ్లకు నుండి ఇప్పుడు యోధా పట్టణానికి వచ్చాడు. యోధా పట్టణానికి వెళ్ళొచ్చా అని దేవుడిని అడిగితే దేవుడు వెళ్ళమని సెలవిచ్చినట్లుగానే అక్కడికి వచ్చిన తర్వాత యోధా వారందరూ కూడా యోధా ప్రజలకు మాత్రమే ఆయన రాజుగా ఉండడానికి వారందరూ చేసి పట్టాభిషేకాన్ని చేశారు. 5వ వచనంలో సౌలును పాతిపెట్టిన వారు యాబేషు గిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేషు గిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలిడవాడైన సౌలును పాతిపెట్టిదిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి పొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యుడై ఉండుడని ఆజ్ఞ ఇచ్చాను. యాబేషు గిలాదు అని పిలిచారు. యాబేషు గిలాదు వారు మొదటిగా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యాబేషు గిలాదు వారు సౌలుకు వర్తమానం పంపాడు. సౌలు యుద్ధం చేశాడు, వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. అది కృతజ్ఞత వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. సౌలు చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఆయన చంపేసిన తర్వాత ఆయన మొండాన్ని ఆయన శరీరాన్ని తీసుకొని వచ్చి యాబేషు గిలాదు తెలిసినప్పుడు అది మౌనంగా ఉండక ఆ రాత్రి ప్రయాణం చేసి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి పాతిపెట్టిన సంగతి ఇప్పుడు దావీదుకి తెలిసినప్పుడు దావీదు వాళ్ళందరూ పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళని మీరు చేసిన పని చాలా మంచిది అని చెప్పేసి మీకు ఈరోజు దావీదు కూడా తోడుగానే ఉంటాడు. ఆ రోజు మీ యజమానుడిగా సౌలు ఉన్నాడు, సౌలు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు మీకు తోడుగా ఉంటాడు, మీరేం భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి వారికి భరోసా అనేది ఇచ్చాడు. 8వ వచనంలో నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషేతును
మహానయ్యమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదనో, ఆషేరీయుల మీదనో, ఇశ్రాయేలు మీదనో, ఎఫ్రాయిమీయుల మీదనో, బెన్యామీయుల మీదనో, ఇశ్రాయేల్ వారి మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశాను. సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరాలు పరిపాలించాను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోన్లో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. అంతలో నేరు కుమారుడు అబ్నేరు, సౌలు కుమారుడు ఇష్బోషెతు సేవకులు మహానయము నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, సిరియా కుమారుడు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనుకు ఈ తట్టున, వారు కొలనుకు ఆ తట్టున దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనస్తులు మలచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చును అనను. లెక్కకు సరిగా సౌలు కుమారుడు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీయులను, దావీదు సేవకులలో 12 మంది లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరున్న వాని తల పట్టుకొని వాని పక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్సాసూరియమని ఆ స్థలమునకు పేరు పెట్టెను, కత్తుల పొలము అనే పేరు పెట్టెను. తరువాత ఆ దినము ఘోర యుద్ధము జరగగా అబ్నేరు ఇశ్రాయేలు వారును దావీదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయి సిరియా కుమారులకు యోవాబును, అబీషయును, ఆసహేలును అచ్చట ఉండిరి. ఆసాహేలు అడవి లేడంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టు అయినను ఎడమ తట్టైనను తిరుగక అబ్నేరు తరుముచుండగా, అబ్నేరు వెనక్కు తిరిగి, నీవు ఆసాహేలువా అని అతన్ని అడగగా, అతడు నేను ఆసాహేలునే అనను. నీవు కుడివైపుకైనను ఎడమవైపుకైనను తిరిగి యవ్వనస్తుల్లో ఒకరిని కలుసుకొని వాని ఆయుధములు పట్టుకోము అని అబ్నేరు అతనికి చెప్పినను, ఆసాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగక అతని తరుమగా, అబ్నేరు నన్ను తరుమట మాని తొలగిపోము, నేను నిన్ను నేల కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడు యోవాబు ముందు నేనెట్లు తల ఎత్తుకోనగలను అనెను. అతడు నేను తొలగను అనెను. అబ్నేరు ఈటె మడమతో అతన్ని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆసాహేలు పడి చచ్చిన స్థలమును వచ్చిన వారందరూ నిలవబడిరి. కాని యోవాబును అబీషయును అబ్నేరును తరుముచు గిబియోను అరణ్యములోని గేహా ఎదుట అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీలు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఆ కొండ మీద నిలవగా, అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలం భక్షించునా, అది త్వరవరకు దేశంకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞేయక ఉందు అని యోవాబుతో అనను. అందుకు యోవాబు, దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలవక ఉండిన ఎడల జనులందరూ తమ శత్రు సహోదరులని తరమక ఉదయముననే తిరిగిపోయి ఉందునని చెప్పి బాకా ఓదగా, జనులందరూ నిలిచి ఇశ్రాయేల్ వారిని తరుమటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరు అతని వారును ఆ రాత్రంతయు మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను దాటి బిత్రోను మార్గమున మహానయమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుమట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చాను. హల్లెలూయా. చూడండి, అబ్నేరు సౌలు దగ్గర సైన్యాధిపతి. ఇప్పుడు ఇష్బోషేతును అబ్నేరు రాజుగా ఏర్పాటు చేసి, వాళ్ళేమో దావీదును రాజుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇష్బోషేతును అబ్నేరు ఇక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రజలందరి మీద, గిబియోనుల మీద, ఇజ్రాయేల్ మీద, ఆషేరీల మీద, గిలాదు వారి మీద రాజుగా ఏర్పాటు చేసి ఎవరి మీద యుద్ధానికి, దావీదు మీద యుద్ధానికి వచ్చాడు. దావీదు యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు దగ్గర ఉన్న సిరియా కుమారులు, అంటే దావీదు యొక్క మేనల్లుడు ముగ్గురు కూడా ఎదుర్కొంటూ, వారి దగ్గర సైన్యం అంతా ఎదుర్కొంటూ ఒక కొలను దగ్గరికి వచ్చినప్పుడు, కొలను కాతట్టు ఉన్నారు, ఈ చట్టాలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ చిన్న గొడవ అయిపోయింది. వాళ్ళు మల్ల చేష్టలు చేస్తా ఎవరు గొప్పవారో చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళు మల్ల చేష్టలు చేస్తూ ఉండగా
అందులో ఈ యోధావారి జనం యోధావారి ఎదుట ఇశ్రాయేల్ జనం నిలవలేకపోయారు. వారిని కొట్టి చంపేశారు. కొట్టి చంపేసిన తర్వాత దావీదు అబ్నేరు పారిపోతూ ఉండగా అబ్నేరు తరుముతూ ఉండగా అందులో ఆశాహేలు దావీదు యొక్క మేనల్లుడు, అలాగే యోవాబు యొక్క తమ్ముడు ఆశాహేలు అబ్నేరు తరుముతూ ఉంటే అబ్నేరు అంటున్నాడు, నువ్వు ఆ తట్టు కానీ ఈ తట్టు కానీ వెళ్ళు, నన్నెందుకు తరుముతున్నావు అని చెప్పి వారించినా నన్ను తరవడం మానే, నేను కొట్టి చంపేస్తే గనక మీ అన్నతో నాకు చాలా వివాదం అయింది, వద్దని చెప్పేసి ఎంత చెప్పినా సరే ఆశాహేలు కూడా ఆశాహేలు వినకుండా ఈయన తరమడం అనేది మొదలు పెట్టాడు. తరిమినప్పుడు ఒక్కసారిగా కట్టె ఈత దూసి ఆశాహేల్ని పొడి చంపేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి అబ్నేరు తరమడం మొదలు పెట్టినప్పుడు అబ్నేరు కొండ మీదకి ఎక్కి అంటున్నాడు కదా, కత్తి చిరకాలం భక్షించిద్దా, మనం ఎప్పుడు గొడవలు పెట్టుకునే వారిగా ఉండాలా అని చెప్పి అంటే యోవాబు అంటున్నాడు, గొడవ మొదలు పెట్టిందే నువ్వు, మల్లచేష్టలు చేయాలని చెప్పేసి నువ్వేగా చెప్పింది, ఎవరి గొప్పవాడు చూసుకుందాం అని చెప్పేసి కొట్టుకుందాం అని చెప్పింది నువ్వేగా, నువ్వు చెప్పి ఈరోజు కత్తి చిరకాలం భక్షిస్తుందా అని అంటావా అని చెప్పి వాళ్ళు ఇక వాదం పెట్టుకున్నారు. ఇక చీకటి పడింది, ఆయన అటుండే వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత వారి సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకుల్లో ఆశాహేలు కాక 19 మండుగురు లేకపోయి. అయితే దావీదు సేవకులు బెన్యామీల్లోనూ అబ్నేరు జనుల్లోనూ 300 మందిని హతము చేసిరి. దావీదు సేవకులు బెన్యామీల్లోనూ అబ్నేరు జనుల్లోనూ 300 మందిని హతము చేసిరి. జనులు ఆశాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును తండ్రి రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకు వచ్చిరి. హల్లెలూయా. హెబ్రోనుకు వచ్చిరి. చిన్న వివాదం చిలికి గాలివానైంది. ఎక్కడైనా తగ్గించుకున్నాం అనుకో, అక్కడ ఏమైనా సంయమనం పాటించినప్పుడు సమాధానం దొరికింది. సంయమనం పాటించకుండా వివాదాలు రేపుకుంటా పోతున్నాం అనుకో, అది ఎప్పటికైనా ఇబ్బంది కలిగించింది. అటువంటి ఇబ్బందే అబ్నేరు గాని ఆశాహేలు గాని యోవాబు గాని వారు చేసిన పని అంతా కూడా అలాంటిదే. అటువంటి పని వలన వారు ఇబ్బంది చాలా పడ్డారు. తర్వాత వివాదం అనేది పెరిగిన తర్వాత చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించదు గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గలేసే, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర, మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో అయ్యా మీ మాటల ప్రభావ మీ ధ్యానిస్తుండగా ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు. దేవదేవుడా మీకు వందనాలు, సర్వశక్తి మంత్ర మీకు వందనాలు అయ్యా. ఈ అధ్యాయంలో ప్రభా అయ్యా దావీదుని ప్రభా అయ్యా హెబ్రోన్లో ప్రభా యోధావారిని రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. యోధావారిని ఆయన ప్రభా రాజుగా ఏర్పాటు చేసిన దావీదుని ఆయన 50 షికెలాదు వారిని పిలిచి నేను వారికి ధైర్యం చెప్పి నేను రాజుగా మీకు ఉంటానని వారి భరోసా ఇచ్చాను. అయ్యా తండ్రి అబ్నేరుని ఆయన సౌలు యొక్క కుమారుడు ఇష్బోషెతును రాజుగా ఏర్పాటు చేసిన ఆయన పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి ప్రభువా ఆయా యోధావారి మీద బెన్యామీను తండ్రి యుద్ధం చేయడానికి వస్తూ ఉండగా దావీదు యొక్క జనులైన వారు ఎదుర్కొన్నప్పుడు అక్కడ పెద్ద వివాదం జరగగా ఆ వివాదంలో మల్లచేష్టలు చేస్తూ ఒకరొకరు రెచ్చగొట్టుకుంటూ ఒకరు పొడుచుకుంటూ ఉండగా అయ్యా ఆశాహేలు చనిపోయాడు ప్రభా. దాన్ని బట్టి నాయన అక్కడ యుద్ధం ఇంకా పెరిగే పరిస్థితులు ఉంటూ ఉండగా తండ్రి మీకు స్తోత్రం నాయన. దేవదేవుడా మాకు జ్ఞానం దయచేయండి, మేము ఎలా నడుచుకోవాలో, మేము ఎలా మాట్లాడాలో, మేము ఎలా ప్రవర్తించాలో మాకు నాయన అయ్యా తండ్రి అణచే గుణం నాయన మాకు దయచేయండి. ఆయన సంయమనం పాటించే గుణం మాకు దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ. మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి, కృపతను వదిలి చేసి మీరే మహిమ పొందండి. వాక్య వెలుసున్న చూసిన ప్రతి బిడ్డ కూడా దీవించి ఆశించి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.